ఏపీ రాష్ట్రంలో ఎగ్జాక్ట్గా కాలేజీలలో ఎలా అయితే ర్యాంకులు ఇస్తారో వాళ్ళ పనితీరుని బట్టి ఇప్పుడైతే అక్కడ ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం నుంచి ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు చేసిన పనిని బట్టి ఫస్ట్ నుంచి 10th 21 అలా ర్యాంక్స్ అయితే ఇచ్చారన్నమాట చంద్రబాబు నాయుడు. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు? ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎట్లాంటి మెంటాలిటీ అంటే ఈ పనిచేసే మినిస్టర్స్ కూడా ఒక స్పిరిట్ నింపడానికి ఖచ్చితంగా ర్యాంకింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు దాకా ఈ 6-7 నెలల పరిపాలన ఎలా ఉంది అనే దానిపైన ఆయన ఒక ర్యాంకింగ్ అయితే పెట్టారనమాట. ఒక్కొక్కరికి ర్యాంక్స్ ఇచ్చారు. అవి మన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఫస్ట్ ప్లేస్లో ఫరూక్ అని ఆయన ఉన్నారు. సెకండ్ ప్లేస్లో జనసేనకు సంబంధించిన కందులు దుర్గేష్ గారిని పెట్టారనమాట. సో మరి చంద్రబాబు గారు ఆయన 6వ స్థానంలో పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళు వర్కింగ్లో మళ్ళీ 3వ ప్లేస్లో నాదెండ్ల మనోహర్ గారు ఇట్లా వీళ్ళందరినీ కూడా పై స్థాయిలో పెట్టి ఆయన తగ్గించుకున్నారు. మళ్ళీ అట్లానే 8వ ప్లేస్లో నారా లోకేష్ గారిని, 10వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారిని పెట్టడం విశేషం అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ చేస్తున్నారు కానీ యాక్టివ్గా జనాల్లోకి అంటే ఆయన జస్ట్ సైన్లు చేయడమే కాబట్టి బట్ పబ్లిక్ పల్స్ అంతా కూడా వీళ్ళకి ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి వీళ్ళకైతే ర్యాంకింగ్ ఇచ్చారనమాట. సో మరి అటు టాప్ 3 వీళ్ళు ఉంటే ఇటు కింద నుంచి టాప్లో వీళ్ళు ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారిని 10th ప్లేస్లో పెట్టడం పైన కొంచెం జనసేన అభిమానులు కొంచెం కోపంతో ఉన్నప్పటికీ అందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఇది ఒక సరదాగా ర్యాంకింగ్ అనేది, రేపు ఆ ప్లేస్ మళ్ళీ ముందుకు మారచ్చు. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఎక్కువగా పనిచేసి ఇంకొక నెంబర్ ముందుకు వెళ్ళొచ్చు. సో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని వెనకమాల పెట్టి ఈయన ముందున్నారంటే మళ్ళీ దాంట్లో అందులో ఏమీ ఒక కొంచెం జలసీ అనేది ఏం లేదు కానీ బట్ ఏంటంటే ఆయన వీళ్ళని ఇంకా ముందు అంటే వీళ్ళని కూడా వదిలేసి వాళ్ళని ముందు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ వర్క్ అనేది కనపడుతుంది. యాజ్ ఏ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కందులు దుర్గేష్ గారు అయితే మాత్రం అసలు ఇరగదీస్తున్నారు. నాదెండ్ల గారు కూడా జనాల్లోకి వెళ్ళి అక్కడ మొత్తం దాన్ని ఏమంటారు వరస్ట్ క్వాలిటీ ఉంది అన్ని చెక్ చేసి ఆ క్వాలిటీ చెకింగ్లో కానీ జనాల్లోకి వెళ్ళడంలో కానీ సో వీళ్ళంతా అందుకనే టాప్ ప్లేస్లో ఉన్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఇంకా వీళ్ళు కింద ఉన్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళు జస్ట్ ఊరికే ఆఫీస్లో కూర్చొని గైడెన్స్ చేస్తారు కాబట్టి సో జనాల్లోకి వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు చేసిన దానికి ఆయన ర్యాంకింగ్ ఇచ్చుకున్నారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆ ర్యాంకుల పట్ల కొంతమంది రకరకాలుగా దాని ఊహాగానాలు తీసుకుంటున్నారు కానీ ఆయన జస్ట్ ఒక సరదాకి అంటే అట్లా పెడితే ఒక స్పిరిట్ నెక్స్ట్ ఇంకా వెనకబడిపోయిన మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో అమ్మో చంద్రబాబు గారు ర్యాంకింగ్ ఇస్తున్నారా అని చెప్పి వాళ్ళు ఇంకా ముందుకు రావడానికి మినిస్టర్లు కూడా మేము పని చేయకపోతే ఎవడు పట్టించుకుంటాడులే అని అనుకుంటారు కదా. సో వెనకబడిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ పని చేసి మళ్ళీ ముందు స్థానంలోకి నెక్స్ట్ టైం ర్యాంకింగ్ ఇచ్చే నెక్స్ట్ 6 నెలలకి మళ్ళీ ర్యాంకింగ్ ఇచ్చే టైంకి వాళ్ళు ముందు ప్లేస్లో ఉంటారు కదా. అట్లా ఆ థాట్ ప్రాసెస్ని ఆ స్పిరిచువాలిటీని తీసుకురావడానికి ఆయన అట్లా చేశారనమాట. సో ఖచ్చితంగా చంద్రబాబు గారి ఐడియాలజీ అయితే మాత్రం ఇప్పటికే యూనిక్గా ఉంటుంది. సో యంగ్ మినిస్టర్స్ ఎట్లా ఆలోచిస్తారు ఇప్పటికీ అట్లా ఆలోచిస్తారు. అందుకే ఆయన మరి 4వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారనమాట. సో ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది సోషల్ మీడియాలో కొద్దిగా మాట్లాడుకుంటారు కానీ జస్ట్ ఆయన ఒక ఇది కోసం జస్ట్ ఒక స్పిరిచువాలిటీ కోసం పెట్టారు అంతే.